ఈరోజైతే నాగుల పంచమి. అందుకని నేను ఉదయాన్నే 4 గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని నేనైతే ఇప్పుడైతే ఇంట్లో దేవుడికైతే దీపం పెడుతున్నాను. పొద్దున్నే లేచి మా హస్బెండ్ బాక్స్ కోసం వంట చేశాను. ఇంటి పనులన్నీ చేసేసుకొని తలస్నానం అయితే చేసుకొని ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశాను. ఏంటంటే పొద్దున్నే మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్ ఉంటుంది కాబట్టి దేవుణ్ణి దర్శించుకున్నాక డైరెక్ట్ అటు నుండి అటు వెళ్తారు. ఒకవేళ టెంపుల్ నుండి వచ్చాక కూడా చేయొచ్చు, కానీ ఇవాళ నాగుల పంచమి కాబట్టి ఒకవేళ టెంపుల్లో రష్ ఉంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి గంట అటు అవ్వచ్చు, గంట ఇటు అవ్వచ్చు, మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్కి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా నేనైతే బాక్స్ అయితే ప్రిపేర్ అయితే చేశాను. బయట కూడా తినొచ్చు ఒక్కరోజు, కానీ నాకైతే ఇంకా బయట ఫుడ్ ఇంకా సేఫ్ కాదనేసి కుకింగ్ అయితే చేసేసి బాక్స్ కూడా రెడీ చేసి నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా దేవుడికైతే దీపాలు అయితే పెట్టేసుకొని గుడికి అయితే వెళ్తాము. ఫైనల్గా ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి అయితే టెంపుల్కి అయితే వెళ్ళి స్వామివారికి అభిషేకం అయితే చేసుకొని అయితే వస్తాము. అలానే మనకి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి. మనం అన్ని బాధలు అన్ని కష్టాలు అయితే అందరితో అయితే చెప్పుకోలేము. మనకి ఎలాంటి బాధ అయినా ఎలాంటి కష్టమైనా ఎలాంటి సంతోషమైనా చెప్పుకునేది దేవుడికి మాత్రమే. ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి ప్రశాంతంగా కొద్దిసేపు గుడిలో కూర్చొని ఇంటికైతే వస్తాము. ఇంకా ఈరోజు నాగుల చవితి కదా, మీరు కూడా గుడికి వెళ్ళారా? వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారా? సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేశారా? కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైతే గుడికి అయితే వెళ్ళడం కోసం అయితే రెడీ అవుతున్నాం. ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నా. ఇంకా పెట్టేసుకొని ఇప్పుడైతే స్వామివారి దగ్గరికి అయితే వెళ్దామని రెడీ అవుతున్నా. స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇంకా స్వామివారికి అభిషేకం అయితే చేసేసి అయితే వచ్చేస్తాము. సో మీరు ఇవాళ టెంపుల్కి వెళ్ళారా లేదా అని కామెంట్ కూడా చేయండి. సో నేనైతే ఇప్పుడు కట్టుకున్న శారీ అయితే దసరా రోజైతే తీసుకున్నాను. ఈ శారీ లాస్ట్ ఇయర్ దసరా శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా హెడ్ బాత్ చేసుకున్నాను. లాంగ్ హెయిర్ కదండి, కొంచెం హెయిర్కి ఇంకా వాటర్ ఎక్కువ ఉండి హెయిర్ అనేది పచ్చి పచ్చిగా ఉంది. సో ఇంకా నేను హెయిర్ డ్రై చేసుకోవడానికి టైం కూడా లేదు. మా హస్బెండ్ ఆఫీస్ టైమింగ్ కూడా అవుతుంది. సో అందుకని ఇంకా అలానే తడి జుట్టుతోనే నేనైతే జడ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్ళాక అక్కడ రష్ ఉంటే కనుక మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి లేట్ అవుతుంది. అందుకే నా కోరిక ఏంటంటే ఇద్దరం హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడే స్వామివారికి పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడే ఫాస్ట్గా రెడీ అయ్యి మన ఇద్దరం పూజకి వెళ్దాము అని చెప్పి రెడీ అవుతున్నాను. ఇంకా ఎలా చేసి ఇవాళ స్వామివారికి ఇద్దరం మనమే పూజ చేయాలి, నేను ఒక్కదాన్ని చేస్తే నా మనసు ఒప్పదు, మన ఇద్దరం వెళ్ళి చేద్దాం స్వామివారికి పూజ అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ టైంలోనే నేనైతే రెడీ అవుతున్నా. ఎలా చేసి మనం వెళ్ళి స్వామివారిని అభిషేకం చేసి అయితే వచ్చేద్దాం. ఒక్కదాన్ని వెళ్తే నాకు వెళ్ళినట్టు అనిపించదు. ఏదైనా భార్యాభర్తలు ఇద్దరం చేస్తేనే కదా హ్యాపీగా ఉంటుంది. స్వామివారిని ఇద్దరం కలిసి వెళ్ళి దర్శించుకొని స్వామివారికి అభిషేకం అయితే చేద్దామని చెప్పి మా హస్బెండ్ ఉన్న టైమింగ్స్లోనే ఇంకా నేను ఫాస్ట్గా అన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయితే అయిపోయాడు. ఇప్పుడైతే మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి స్వామివారికి అయితే అభిషేకం అయితే చేసేస్తాం. సో ఫైనల్గా నా రెడీ అవ్వడం కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే అరౌండ్ 8 అవుతుంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళి రిటర్న్ అయ్యేలోపు ఎంత టైం అవుతుందో ఇంకా చూడాలి. రెడీ అయితే అయిపోయాను. ఇప్పటికైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం. స్వామివారికి అభిషేకం చేసాం. స్వామివారికి పూలతో అలంకరించి ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. చూడండి నా పక్కన ఆవు దూడ ఎంత ముద్దుగా ఉందో. మొత్తం ఆవు దూడలే ఉన్నాయి, చాలా చాలా అందంగా ఉన్నాయి. స్వామివారికి అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టేసి పక్కన అయితే నవగ్రహాలు ఉన్నాయి. సో నవగ్రహాల చుట్టూ కూడా తిరిగాను, ప్రదక్షిణ చేశాను. ప్రదక్షిణ చేసేసి ఇంకా పక్కన అయితే ఇంకా శివయ్య ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. సో నేనైతే ఇంకా అక్కడ కూడా వెళ్ళి స్వామివారిని అంతా దర్శించుకుంటాను. పక్కన మొత్తం ఆవు దూడలు ముద్దుగా చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఇక్కడికైతే వచ్చాను శివయ్య దగ్గరికి. లోపలికైతే వెళ్ళాను, కానీ ఇవాళ నాగుల పంచమి కదా, చాలామంది రష్ ఉంది. ఇంకా లోపలైతే చాలామంది ఉన్నారు. సో ఇంకా ఆ లోపు అయితే నేను ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చి అయితే దర్శనం అయితే చేసుకున్నాను. సో ఇంకా పక్కన అయితే ఒక ఆవిడ అయితే ప్రసాదం అయితే ఇస్తున్నారు, నన్ను కూడా పిలిచారు. వెళ్ళి నేను కూడా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా చెప్పాను కదండి ఇందాక ఆంజనేయ స్వామిని దర్శించుకున్నానని, స్వామివారిని అయితే దర్శించేసుకొని ఇంకా తర్వాత పక్కన శివయ్య గుడిలో
కొంచెం కొంతమంది తగ్గిపోయారు పబ్లిక్ అయితే. ఇంకా నేనైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని నా మనసులో కోరిక అయితే చెప్పుకున్నాను. ఇంకా స్వామివారిని దర్శనం అయితే చేసుకొని స్వామివారిని అయితే మొక్కుకున్నాను. ఇంకా మొక్కుకొని అయితే ఇంకా పక్కనైతే వినాయకుడు అయితే ఉన్నారండి. ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళి అయితే స్వామివారిని కూడా మొక్కుకున్నానండి. మొక్కుకున్న తర్వాత ఇంకా పక్కన అయితే చెప్పాను కదండి, చిన్న చిన్న ఆవు దూడలు ఉన్నాయని చెప్పేసి నేనైతే వెళ్ళి ఆవుకైతే గడ్డి అయితే తినిపించానండి. సో ఆవుకైతే గడ్డి అయితే తినిపించేసి కొద్దిసేపు అయితే టెంపుల్లో అయితే కూర్చున్నానండి. టెంపుల్లో కూర్చొని ప్రశాంతంగా కొద్దిసేపు బాధలన్నీ మర్చిపోయి కూర్చున్నానండి టెంపుల్లో. ఇంకా తర్వాత ఆవుకైతే గడ్డి అయితే తినిపించేసి ఇంటికైతే వచ్చేసామండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.